హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం 7th క్లాస్ సైన్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లైట్ అనేది తెలుసుకుందామండి. సో ఈ వీడియోస్తో 7th క్లాస్లో ఉన్న అన్ని జనరల్ సైన్స్కి సంబంధించిన చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయినట్టే. సో కాబట్టి నెక్స్ట్ వచ్చేసి 8th క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము. సో 8th క్లాస్ వచ్చేసరికి ఫిజిక్స్ సపరేట్ అండ్ బయాలజీ, సో ఇవి సపరేట్గా ఉంటాయి కాబట్టి అవి కొంచెం టైం పట్టిద్ది. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. సో స్టార్ట్ చేద్దాము. చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో స్టార్ట్ చేద్దాము. లైట్. సో లైట్ ట్రావెల్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో 6th క్లాస్కి సంబంధించిన టాపిక్స్లో అయితే లైట్ గురించి తెలుసుకున్నాము. సో లైట్ అనేది స్ట్రైట్ లైన్లో ట్రావెల్ అవుతుంది. వెన్ ఏ లైట్ ఫాల్స్ ఆన్ ద మిర్రర్ ఇట్ చేంజెస్ యాజ్ ఇట్స్ డైరెక్షన్. సో ఎప్పుడైతే మిర్రర్ మీద ఒక లైట్ అనేది ఫాల్ అవుతుందో సో అది డైరెక్షన్ని చేంజ్ చేసుకుంటుంది. అండ్ అలాగే దిస్ చేంజ్ ఇన్ డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఏ బీమ్ ఆఫ్ లైట్ ఆన్ ఏ ప్లేన్ మిర్రర్ ఇట్ రిఫ్లెక్ట్స్. సో ప్లేన్ మిర్రర్ మీద ఒక బీమ్, ఒక చిన్నపాటి లైట్ అనేది వేస్తే కనుక అది రిఫ్లెక్ట్ అవుతుంది. An image of a candle on the mirror. An image formed by a plane mirror is erect and of the same size as the object. సో క్యాండిల్ అనేది పెడితే కనుక మీకు చూసే ఉంటారు, అది మిర్రర్ ముందు పెడితే కనుక అది ఎరెక్ట్ అవుతుంది. అండ్ అలాగే ద ఇమేజ్ ఈజ్ ఎట్ ద సేమ్ డిస్టెన్స్ బిహైండ్ ద మిర్రర్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. సో అది పక్కన బిహైండ్లో ఉన్న అండ్ అలాగే సేమ్ స్ట్రైట్గా ఉన్న ఆ ఆబ్జెక్ట్ అనేది కనిపిస్తుంది. ఒక ప్లేన్ మిర్రర్ ముందు అయితే క్యాండిల్ కానీ ఏదో ఒక ఆబ్జెక్ట్ అనేది పెడితే కనుక. In the mirror, right appears left and the left appears in the right, sides are interchanged. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఒక మిర్రర్ ముందు నుంచొని సో రైట్ హ్యాండ్ పైకి ఎత్తితే కనుక మిర్రర్లో మనకి అది లెఫ్ట్ హ్యాండ్లా కనిపిస్తుంది. అండ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ అయితే మనకి మిర్రర్లో రైట్ హ్యాండ్లా కనిపిస్తుంది. సో కాబట్టి మిర్రర్ మాత్రమే మనకి ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓన్లీ సైడ్స్ మాత్రమే ఇంటర్చేంజ్ అవుతాయి. When we observe a vehicle ambulance, it is written in opposite direction because of the front vehicles can be able to read through mirror and give way to it. So అంబులెన్స్ మీద చూస్తే కనుక అంబులెన్స్ అని తిప్పి రాసుంటారనమాట. ఎందుకంటే ముందు వెళ్ళే వెహికల్కి సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, సో అందులో అయితే కరెక్ట్గా కనిపిస్తుంది. సో దాని ద్వారా ముందు వెళ్ళే వెహికల్స్ ఏంటంటే దారిస్తాయి అన్నమాట, అంబులెన్స్కి దారి ఇచ్చేసి అది ఫాస్ట్గా వెళ్ళడానికి సహకరిస్తాయి. సో నెక్స్ట్, మిర్రర్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. సో మిర్రర్స్ అనేవి 2 విధాలుగా ఉంటాయి, 2 రకాలుగా ఉంటాయి. అవేంటో చూద్దాము. ఇఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్ ఈస్ కాన్కేవ్. సో కాన్కేవ్ ఒకటి, కాన్వెక్స్ ఒకటి, 2 మిర్రర్స్ టైప్స్ అనేవి ఉంటాయి. సో కాన్కేవ్ మిర్రర్ చూసుకుంటే కనుక ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద స్పూన్ ఇట్ ఈస్ కాల్డ్ కాన్కేవ్ మిర్రర్. సో ఒక స్పూన్కి ఇన్నర్ పార్ట్, సో లోపల మిర్రర్ అని అంటారు. సో ఇదేంటంటే సో ఇందులో వచ్చేసి మనకి ఇమేజ్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. అండ్ అలాగే వర్చువల్ రియల్ ఇమేజ్ అండ్ అలాగే ఇన్వర్టెడ్ ఉల్టాగా కనిపిస్తుంది అనమాట. అప్ సైడ్ డౌన్గా మన ఫేస్ అనేది స్ట్రైట్గా ఉన్న అది అప్ సైడ్ డౌన్లా చూపిస్తుంది కాన్కేవ్ మిర్రర్లో. ఇఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్ ఈస్ కాన్వెక్స్, అవుటర్ పార్ట్ అంటే ఎత్తుగా ఉంటుంది కదా, సో దాన్ని కాన్వెక్స్ టైప్ అంటారు. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ కాన్వెక్స్ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్లో అయితే మన ఇమేజ్ అనేది చాలా స్మాల్గా కనిపిస్తుంది. మనం దూరంగా వెళ్ళినా దగ్గరకున్నా మన ఇమేజ్ అనేది స్మాల్గానే కనిపిస్తుంది అనమాట. సో కాన్వెక్స్ మిర్రర్లో కట్టెడ్ బాల్ ఇన్నర్ పార్ట్. సో ఒక బాల్ అనేది తీసుకుంటే కనుక దాన్ని 2 హాఫ్ చేస్తే లోపల గుల్లగా ఉన్నది కాన్కేవ్ అంటారు. అండ్ అవుటర్ పార్ట్ ఎత్తుగా ఉన్నదాన్ని కాన్వెక్స్ అంటారు. కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ ఏ రియల్ ఇమేజ్ ఆఫ్ ద సన్ అండ్ ద ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్. సో సన్ని బేస్ చేసుకొని చూస్తే కనుక సన్ అనేది ఏర్పడుతుంది అండ్ అలాగే ఇమేజ్ అనేది ఇన్వర్ట్గా కనిపిస్తుంది అనమాట సన్ది, కాన్కేవ్ మిర్రర్ని యూస్ చేస్తే. యాన్ ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ ఏ స్క్రీన్ ఈజ్ రియల్ ఇమేజ్. సో స్క్రీన్ మీద అయితే చూస్తే కనుక రియల్ ఇమేజ్ అనేది పడుతుంది. అండ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్ ఈజ్ నాట్ అబ్టైన్డ్ ఆన్ ద స్క్రీన్. సో ఏదైతే ప్లేన్ మిర్రర్ మీద స్క్రీన్ అనేది రాదో దాన్ని వర్చువల్ ఇమేజ్ అని అంటారు. ఇక్కడైతే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, కాన్కేవ్ మిర్రర్లో వచ్చేసరికి మిర్రర్ రియల్గా ఉంటుంది, ఇమేజ్ ఇన్వర్ట్ సో ఉల్టాగా కనిపిస్తుంది, వర్చువల్ అండ్ ఎరెక్ట్ అనమాట. కాన్కేవ్ లెన్స్, సో ఫర్దర్ లెన్స్ కూడా వస్తుంది, దాని గురించి కూడా చూద్దాము. సో ఈ కాన్కేవ్ లెన్స్కి వచ్చేసరికి ఇమేజ్ అనేది ఎరెక్ట్, వర్చువల్ అండ్ స్మాలర్ ఇమేజెస్. సో ఇమేజ్ అనేది చిన్నగా కనిపిస్తుంది. నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్లో వచ్చేసి ఇమేజ్ అనేది ఎరెక్ట్, వర్చువల్, స్మాలర్ ఇన్ సైజ్. సో కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అనేది చూసుకుంటే కనుక రియల్ ఇమేజెస్ ఉంటాయి, ఇందులో వచ్చేసి వర్చువల్ ఇమేజెస్ ఉంటాయి. అండ్ కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్కి వచ్చేసరికి
కాన్కేవ్ లెన్స్ చూసుకుంటే కనుక స్మాలర్ ఇమేజ్ అండ్ అలాగే కాన్వెక్స్ లెన్స్కి వచ్చేసి రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్. సో కాన్వెక్స్ లెన్స్ అండ్ అలాగే కాన్కేవ్ మిర్రర్ అనేవి సిమిలర్గా కనిపిస్తాయి చూడడానికి. అండ్ అలాగే కాన్కేవ్ లెన్స్ కాన్వెక్స్ మిర్రర్ వచ్చేసి సిమిలర్ అనమాట. సో అవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాన్కేవ్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ బై డాక్టర్స్. సో కాన్కేవ్ మిర్రర్స్ ఎవరు యూజ్ చేస్తారంటే డాక్టర్స్ ఇయర్స్ కానీ ఐస్ కానీ అండ్ అలాగే డెంటిస్టులు టీత్ని చూడడానికి అయితే మనకి ఒక టీత్ అనేది చాలా జూమ్గా చేయడానికి, సో జూమ్ చేసి చూడడానికి అయితే ఈ కాన్కేవ్ మిర్రర్స్ అనేవి యూస్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే హెడ్ లైట్స్ ఆఫ్ కార్ స్కూటర్స్. సో స్కూటర్స్కి కార్స్కి ముందు యూస్ చేసే హెడ్ లైట్స్ కూడా కాన్కేవ్ మిర్రర్ని యూస్ చేస్తారనమాట. కాన్వెక్స్ మిర్రర్స్ కెన్ ఫార్మ్ ఇమేజెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ స్ప్రెడ్ ఓవర్ ఏ లార్జ్ ఏరియా సైడ్ మిర్రర్స్. సో మనం వెహికల్స్లో యూజ్ చేసే సైడ్ మిర్రర్స్ అనేవి కాన్వెక్స్ మిర్రర్స్ అనమాట. ఎందుకంటే లార్జ్ దూరంలో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది సైడ్ మిర్రర్లో. సో కాబట్టి కాన్వెక్స్ మిర్రర్స్ అనేవి వెహికల్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటారు, దాన్ని లెన్సెస్ కూడా అనొచ్చు. సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఈజ్ యూజ్డ్ టు రీడ్ ఏ వెరీ స్మాల్ ప్రింట్. సో చిన్నగా మైక్రో నానోలో రాసుంటారు కదా, సో అవి చూడడానికైతే ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అనేవి యూజ్ చేస్తారనమాట లెన్స్లు. సో లెన్సెస్ ఆర్ యూజ్డ్ ఇన్ స్పెక్టికల్స్, టెలిస్కోప్ అండ్ మైక్రోస్కోప్స్. సో స్పెట్స్లో యూజ్ చేస్తారు ఈ లెన్సెస్ అనేవి. అండ్ అలాగే టెలిస్కోప్ దూరపు వాటిని చూడడానికి అండ్ అలాగే మైక్రోస్కోప్ చిన్న పార్టికల్స్ మైక్రో ఆర్గానిజమ్స్ని చూడడానికి ఈ లెన్సెస్ అనేవి యూస్ చేసి చూస్తారనమాట. ఇందులో కూడా 2 టైప్స్ కాన్వెక్స్ లెన్స్ అనేవి కాన్కేవ్ లెన్సెస్ అనేవి ఉంటాయి. కాన్వెక్స్ లెన్స్ వచ్చేసి థిక్కర్ ఇన్ ద మిడిల్ దాన్ ఎట్ ఎడ్జెస్. సో మిడిల్లో వచ్చేసి లావుగా ఉంటుంది అండ్ అలాగే ఎడ్జెస్ మొత్తం సన్నగా ఉంటాయి, మిడిల్ వచ్చేసి లావుగా ఉంటుంది కాన్వెక్స్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ వచ్చేసి థిన్నర్ ఇన్ ద మిడిల్ దాన్ ఎట్ ద ఎడ్జెస్ అనేవి లావుగా ఉంటాయి అండ్ మిడిల్ వచ్చేసి బక్కగా ఉంటుంది అనమాట కాన్కేవ్ లెన్స్కి. ద లెన్సెస్ ఆర్ ట్రాన్స్పరెంట్ అండ్ లైట్ కెన్ పాస్ త్రూ దెమ్. సో ఈ లెన్సెస్ అనేవి ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, వీటి గుండా లైట్ అనేది పాస్ అవుతుంది ఈజీగా. ఏ కాన్వెక్స్ లెన్స్ కన్వర్జెస్ ద లైట్ జనరలీ ఫాలింగ్ ఆన్ ఇట్ ఈస్ కాల్డ్ కన్వర్జింగ్ లెన్స్. అండ్ కాన్కేవ్ లెన్స్ వచ్చేసి డైవర్జెస్ అండ్ అవుట్వర్డ్ ద లైట్. సో కాన్వర్జెంట్ లెన్స్ అంటే ఒక లైట్ వేసినప్పుడైతే మనకి అది ఒకే వేలో వెళ్తుందనమాట. సో దీన్ని కన్వర్జింగ్ లెన్సెస్ అంటారు. అండ్ అలాగే డైవర్జెంట్ అంటే లైట్ వేసినప్పుడు అది డైవర్జ్ అయిపోతాయి, అంటే దూరంగా డైవర్ట్ అయిపోతాయి అనమాట. సో దాన్ని డైవర్జింగ్ లెన్సెస్ అని అంటారు. సో నెక్స్ట్ వీటి గురించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కన్వర్జింగ్ లెన్సెస్ అంటే ఏంటి అండ్ డైవర్జింగ్ లెన్సెస్ అంటే ఏంటి అని కూడా ఇస్తారు. సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ సో కొన్ని పిక్చర్స్ అనేవి చూడండి. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ అనేది, సో కాన్వెక్స్ లెన్స్ వచ్చేసి మనం ఏం చెప్పుకున్నామంటే మధ్యలో లావుగా ఉంటుంది థిక్కర్, సైడ్స్ అనేవి పతలాగా ఉంటాయి. అండ్ కాన్కేవ్ లెన్స్ వచ్చేసి సైడ్స్ అనేవి లావుగా ఉంటాయి, మధ్యలో వచ్చేసి పతలాగా ఉంటుంది అనమాట, థిన్నర్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజ్ చూడండి. ఇక్కడ ఇమేజ్ బై కాన్వెక్స్ లెన్స్ ఫర్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ డిఫరెంట్ డిస్టెన్స్. సో కొన్ని డిస్టెన్సెస్లో పెడితే కనుక ఆబ్జెక్ట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, వర్చువల్ అండ్ అలాగే సో చూడండి ఇక్కడ దగ్గరలో పెడితే కనుక ఇమేజ్ అనేది వర్చువల్గా ఫామ్ అయింది. ఏ లెన్స్ యూస్ చేసినప్పుడు అంటే కాన్వెక్స్ లెన్స్. అండ్ అలాగే ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్వెక్స్ లెన్స్. సో కాన్వెక్స్ లెన్స్ చూసుకుంటే కనుక మీకు రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో కాబట్టి ఇందాక టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ టేబుల్ అనేది ఒకసారి మీరు 1కి 2 సార్లు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ప్రిజమ్ స్ప్లిట్స్ ఎ బీమ్ ఆఫ్ సన్లైట్ ఇంటూ 7 కలర్స్. సో ఒక ప్రిజమ్ అనేది పెడితే కనుక దాని మీద ఒక బీమ్ ఆఫ్ లైట్ వేస్తే 7 కలర్స్లో విబ్జిఆర్ అంటారు. సో రెయిన్బో కలర్స్లో అయితే ఫామ్ అవుతుంది. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్ ఫుల్ ఫామ్ వచ్చేసి. సో కాంపాక్ట్ డిస్క్ మీద కూడా చూస్తే కనుక మీకు ఏదైనా షైనింగ్ లైట్ అనేది పెడితే కనుక కలర్స్గా కనిపిస్తుంది. సో ఇది కూడా రెయిన్బో కలర్స్ కనిపిస్తాయి అన్నమాట. సో ఈ కాంపాక్ట్ డిస్క్ అనేది కూడా దానికోసం ఇచ్చారు. అండ్ ఈ టాపిక్లో ఈ లెసన్లో వచ్చేసి మనం తెలుసుకున్నవి ఏంటంటే ప్లేన్ మిర్రర్. సో ప్లేన్ మిర్రర్ మీద అయితే ఒక లైట్ అనేది పడితే గనక స్క్రీన్ మీద ఇమేజ్ అనేది రియల్గా పడుతుంది. కాన్వెక్స్ మిర్రర్ గురించి కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్. సో ఈ 4 గురించి అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టేబుల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోండి. సో ఆ టేబుల్ తెలిస్తేనే మీకు ఏదైనా మ్యాచింగ్ ఫామ్లో ఇచ్చినా మీరు చేయగలుగుతారు. సో కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఆర్కిమెడిస్, ఏ గ్రీక్ సైంటిస్ట్ యూజ్డ్ మిర్రర్స్ యాజ్ వెపన్స్. సో నెక్స్ట్ వచ్చేసి లెసన్ ఫారెస్ట్ అవర్ లైఫ్ లైన్.
సో యానిమల్స్ లివ్ ఇన్ ద డీపర్ ఏరియాస్ ఆఫ్ ద ఫారెస్ట్. సో ఇది ఫారెస్ట్స్ గురించి అండి. సో ఫారెస్ట్లో ఎలా ఉంటాయి అండ్ ఎలాంటి జీవులు జీవిస్తూ ఉంటాయి అనే దాని గురించి. సో యానిమల్స్ చూసుకుంటే బోర్, బైసన్, జాకల్స్, పార్క్యూపైన్, ఎలిఫెంట్స్. సో ఇవి యానిమల్స్ లోపల ఫారెస్ట్ లోపల ఎవరు వెళ్ళలేని చోటకైతే జీవిస్తూ ఉంటాయి ఈ యానిమల్స్. నెక్స్ట్ ట్రీస్ వచ్చేసి సాల్, టీక్, సెమల్, షీషం, నీమ్, పాలాష్, ఫిగ్, ఖేర్, ఆమ్లా, బ్యాంబూ, కచ్చినార్. సో కచ్చినార్ అనేవి ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉంటాయి. సో ఈ ట్రీస్ అనేవి ఫారెస్ట్లో ఉంటాయి. నన్ను ఫారెస్ట్ నుంచి ఎలాంటి ప్రొడక్ట్స్ అనేవి ఉత్పత్తి అవుతాయంటే హనీ బీస్ నుంచి, అండ్ సీలింగ్ వ్యాక్స్, వుడెన్ స్టాచ్యూ, క్యాటాచు అండ్ గమ్. సో ఇవైతే ప్రొడక్ట్స్ వస్తుంటాయి ఫారెస్ట్ నుంచి. బ్రాంచెస్ ఆఫ్ ద టాల్ ట్రీ లుక్ లైక్ ఏ రూఫ్ క్యానోపీ. సో కొన్ని రూఫ్ లాగా కనిపిస్తుంటాయి కదా చెట్లకి, సో అవి క్యానోపీ అని అంటారు. సో బ్రాంచెస్ ఆఫ్ టాల్ ట్రీస్ లుక్ లైక్ ఏ రూఫ్ క్యానోపీ. సో కొన్ని బ్రాంచెస్ అనేవి ఎత్తుగా వెళ్ళి దానికి ఒక గుండ్రంగా రూఫ్ లాగా ఏర్పడతాయి అనమాట. సో వాటిని కెనోపీ అని అంటారు. ఫుడ్ చైన్ చూడండి ఇక్కడ గ్రాస్ వచ్చేసి ఇన్సెక్ట్స్. సో గ్రాస్ని ఇన్సెక్ట్స్ తింటాయి, అండ్ అలాగే ఇన్సెక్ట్స్ని ఫ్రాక్స్ని స్నేక్ని ఈగల్. సో ఇదనేది ఫుడ్ చైన్గా ఫామ్ అవుతుంది అనమాట. Microorganisms feed upon dead plants and animal tissues and convert them into dark colored substance called humus. సో కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డెడ్ ప్లాంట్స్ అంటే చనిపోయిన ప్లాంట్స్ అండ్ అలాగే యానిమల్ టిష్యూస్ మీద జీవిస్తూ ఉంటాయి. సో వాటిని ఒక డార్క్ కలర్ సబ్స్టెన్స్గా చేంజ్ చేస్తాయి అనమాట. వాటిని హ్యూమస్ అని అంటారు. ద మైక్రో ఆర్గానిజమ్స్ కన్వర్టెడ్ డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ టు హ్యూమస్. వీటిని డికంపోజర్స్ అని అంటారు. ద ఫారెస్ట్ ఈజ్ అ డైనమిక్ లివింగ్ ఎంటైటీ ఫుల్ ఆఫ్ లైఫ్ అండ్ విటాలిటీ. ఇక్కడ కెనోపీ అన్నాం కదా ఇందాకలా. సో ఇలా పైన కనిపిస్తున్నాయి కదా రూఫ్స్. సో వీటినే కెనోపీ అని అంటారనమాట. ఈ రూఫ్స్ని కెనోపీ రూఫ్స్ అని అంటారు. అండ్ సో కింద వచ్చేసి చూడండి ఇక్కడ వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ వర్షపు నీరు అనేది ఈ చెట్లు ఉండడం వల్లనే డైరెక్ట్ మట్టి మీద పడకుండా ఈ చెట్లు కొన్ని తీసుకొని కొన్ని వాటర్లో సైడ్న ఫ్లో అయ్యి వెళ్తుంది అనమాట. సో కాబట్టి ఎక్కువ ఫ్లడ్స్ అనేవి రాకుండా కాపాడుతాయి ఈ ఫారెస్టర్స్ అనేవి. నెక్స్ట్ సో చూడండి ఇక్కడ ఇఫ్ ద ఫారెస్టర్స్ డిసపియర్. ఒకవేళ ఫారెస్ట్ అనేవి మొత్తం డిస్ట్రాయ్ చేస్తే కనుక ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ఎయిర్ విల్ ఇంక్రీజ్. సో ఎయిర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ అలాగే రిజల్టింగ్ ఇన్ ద ఇంక్రీజ్ ఆఫ్ ఎర్త్స్ టెంపరేచర్. సో ఎర్త్ మీద ఉన్న టెంపరేచర్ మొత్తం హైగా వెళ్తుంది. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ ద యానిమల్స్ విల్ నాట్ గెట్ ఫుడ్ అండ్ షెల్టర్. సో ఈ ప్లాంట్స్ అనేవి లేకపోతే కనుక యానిమల్స్కి అండ్ అలాగే ప్లాంట్స్కి ట్రీస్కి ఫుడ్ అనేది షెల్టర్ అనేది దొరకదు. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ట్రీస్ ద సాయిల్ విల్ నాట్ హోల్డ్ వాటర్ విచ్ విల్ కాజ్ ఫ్లడ్స్. సో వర్షపు నీరు అనేది డైరెక్ట్ భూమి మీద పడితే ఫ్లడ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇక్కడ చెట్లు అనేవి లేకపోతే కనుక ఫ్లడ్స్ అనేవి వస్తాయి. డిఫారెస్టేషన్ విల్ ఎండేంజర్ అవర్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్. థింక్ వాట్ వీ కెన్ డూ టు ప్రిజర్వ్ అవర్ ఫారెస్ట్. సో ఫారెస్ట్ని ప్రిజర్వ్ చేయడానికి మనం ఎలాంటి రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి, అండ్ అలాగే మనం ప్లాంటింగ్ అనేది చేస్తూ ఉంటేనే మనకి ఆక్సిజన్ అనేది ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్కి సంబంధించి. లెసన్ వేస్ట్ వాటర్ స్టోరీ. సో వాటర్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది కదా, దాని మీద ఒక స్టోరీ బేస్ చేసుకొని చెప్పారు. సో అందులో వచ్చేసి ఇంపార్టెంట్ వరల్డ్ వాటర్ డే వచ్చేసి 22 మార్చ్ 2005 వరల్డ్ వాటర్ డేగా చెప్పడం జరుగుతుంది 22 మార్చ్ని. The General Assembly of the United Nations proclaimed the period 2005 to 2015 as the International Decade for Action on Water for Life. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యాక్షన్ ఆన్ వాటర్ ఫర్ లైఫ్ అని చెప్పడం జరిగింది 2005 నుంచి 2015 వరకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోండి. దీని ముఖ్య ఎయిమ్ వచ్చేసి టు రెడ్యూస్ బై హాఫ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ డు నాట్ హ్యావ్ అసెస్ టు సేఫ్ డ్రింకింగ్ వాటర్. సో దీన్ని బేస్ చేసుకొని ఎవరికైతే వాటర్ అనేది సేఫ్ వాటర్ అనేది లేదో డ్రింక్ చేయడానికి, సో అలాంటి ప్లేసెస్ని బాగా చేయాలి. సో అలాంటి ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని తెలుసుకొని క్లియర్ చేయాలి అని దీని ముఖ్య ఉద్దేశం అనమాట. క్లీనింగ్ ఆఫ్ వాటర్ అంటే సీవేజ్ వాటర్. సో సీవేజ్ ట్రీట్మెంట్ ద్వారా వాటర్ అనేది క్లీన్ చేస్తారు. సో లిక్విడ్ వేస్ట్. సో సీవేజ్ అనేది ఒక లిక్విడ్ వేస్ట్ అనమాట. లిక్విడ్ ఫామ్లో ఉండే వేస్టేజెస్ అనమాట ఈ సీవేజ్ అంటే. సో దాన్ని బాగా చేస్తే కనుక వాటర్ అనేది క్లీనింగ్గా ఉంటుంది. ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ వచ్చేసి హ్యూమన్ ఫేసెస్, యానిమల్ వేస్ట్, ఆయిల్, యూరియా, పెస్టిసైడ్స్, ఫ్రూట్స్. ఇవన్నీ ఆర్గానిక్గా జరిగే ఇంప్యూరిటీస్ అనమాట, వాటర్ని ఇంప్యూర్ చేసేవి. ఇన్ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ వచ్చేసి నైట్రేట్స్, ఫాస్ఫరస్, మెటల్స్. సో ఇవి వచ్చేసి అది ఫ్యాక్టరీస్ ద్వారా వస్తాయి కాబట్టి అది ఇన్ఆర్గానిక్ ఇంప్యూరిటీస్. న్యూట్రియంట్స్ వచ్చేసి ఫాస్ఫరస్, నైట్రోజన్. సో వాటర్లో న్యూట్రియంట్స్ అండ్ ఫాస్ఫరస్ అనేది ఉంటే కనుక అవి
సో నైట్రోజన్, ఫాస్ఫరస్ ఉంటే కనుక అవి న్యూట్రియంట్స్ అనమాట. WWTP అంటే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటారు. ఇది ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి. బై ప్రొడక్ట్స్. సో దీనికి సంబంధించి బై ప్రొడక్ట్స్ ఏమి ఉంటాయో స్లడ్జ్ అండ్ బయోగ్యాస్ అనేవి వీటి యొక్క బై ప్రొడక్ట్స్ అనమాట. ఏ స్కిమ్మర్ రిమూవ్స్ ద ఫ్లోట్ సాలిడ్స్ లైక్ ఆయిల్ అండ్ గ్రీజ్. సో స్కిమ్మర్ అనేది ఒక యంత్రం ఉంటుంది, దాన్ని యూస్ చేసుకొని వాటర్ పైన ఉన్న ఆయిల్ని, గ్రీస్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. ద స్లడ్జ్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు ఏ సపరేట్ ట్యాంక్ వేర్ ఇట్ ఈస్ డికంపోజ్డ్ బై ద అనారోబిక్ బ్యాక్టీరియా. సో అనారోబిక్ బ్యాక్టీరియా ద్వారా డికంపోజ్ అయిన వాటిని క్లీన్ చేయడానికి స్లడ్జెస్ అనేవి యూస్ చేస్తారు. వాటి ద్వారా అనారోబిక్ బ్యాక్టీరియా అనేది తొలగిపోయి ఫ్రెష్ వాటర్ అనేది వస్తుంది. 2016లో స్వచ్ఛ భారత్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు అంటే అప్పటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. నో వన్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎనీవన్ ఎల్స్ టు అడాప్ట్ ఏ హ్యూమన్ అండ్ ఎన్లైటెన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఇది చెప్పింది ఎవరు అంటే మహాత్మా గాంధీ. ఒక కొటేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఆ టెక్స్ట్ బుక్లో. సో ఇదైతే బ్లూ కలర్ బాక్స్లో ఇచ్చారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ ఒక కొటేషన్ వచ్చేసి ఎవరు ఇచ్చారు అని కూడా అడగొచ్చు. మహాత్మా గాంధీ. ద వరల్డ్స్ ఫస్ట్ అర్బన్ శానిటేషన్ సిస్టమ్ వచ్చేసి హరప్పా అండ్ మొహంజదారో కాలంలో స్టార్ట్ చేయడం జరిగింది. అర్బన్ శానిటేషన్ సిస్టమ్ అనమాట. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారంటే హరప్పా అండ్ మొహంజదారో కాలంలో. సో ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో వచ్చేసి మెయిన్గా లైట్ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మిగతా 2 అనేది అంత ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఏం రావు దాన్ని సంబంధించి. సో కాబట్టి ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.